ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాళేషు సర్వదా. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం భగవద్గీత అన్నది ఆయన ఆశీస్సులతో మనం 23 శ్లోకాలు చెప్పుకున్నాం. అయితే ఇవి మొత్తం 34 శ్లోకాలు మాత్రమే. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం. అంటే దీని గురించి శ్రీకృష్ణుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఎలా మీరు ప్రవర్తించాలి, మీరు ఎలా తెలుసుకుంటారు, భగవంతుని తత్వం ఎలా తెలుసుకోగలరు, భగవంతుడు అంటే ఏంటి, మీరు ఎలా జన్మనెత్తారు, మీరు చేస్తున్న కర్మలు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా అవుతున్నాయి, ఈ కర్మ తాలూకా ఫలితాలను ఎలా పొందుకుంటున్నారు, ఆ తర్వాత ఈ జన్మ తాలూకా రహస్యం ఏంటి, ఈ జన్మ రహస్యం మీరు తెలుసుకున్నట్టయితే నెక్స్ట్ జన్మకు మీరు తాలూకా ఇది మెట్లు ఎలా ఎక్కగలరు, అంటే మీ తాలూకా ఫౌండేషన్ ఎలా తయారు చేసుకోగలరు. ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ గట్టిగా ఉన్నట్టయితే బిల్డింగ్ నిలిచి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇప్పుడు ఫౌండేషన్ చాలా చక్కగా మీరు వేసుకున్నట్టయితే నెక్స్ట్ జన్మకి ఇది మీకు ఫార్వర్డ్ అవుతుంటుంది. ఇది ఎలా చేయాలి అనేది ప్రతి విషయం కృష్ణ భగవానుడు మనకు బోధిస్తూనే ఉన్నాడు. ఎలా చేస్తే మీరు దానికి రీచ్ అవ్వగలరు. మీరు అనవసరంగానూ ఇవి కాలచక్రంలో పడిపోయి ఈ కాలచక్రంలో ఉంటూ ఈ జన్మను ఎత్తి మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ తీసుకుంటూ ఆ జన్మలో చేస్తున్న కర్మలను మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్తుంటూ ఇలాగ మీరు ఈ చక్రం తిరిగినట్టే మీరు అలాగా ప్రతి జన్మ మీరు తీసుకుంటున్నారు, మళ్ళీ చనిపోతున్నారు, మళ్ళీ అవుతున్నాయి. ఇవి ఏమి కాకుండా మీరు భగవంతుల్లో లీనం అవ్వాలంటే ఏ విధంగా చేసినట్టయితే మీరు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుల్లో లీనం అవ్వగలరు. ఈ శక్తి అన్నది ఏంటి, ఈ భగవంతుని తాలూకా శక్తి, నా తాలూకా స్వరూపం ఏంటి, నేను ఎవరిని, నేను ఎందుకు ఇదంతా చేశాను, ఇది ప్రతి శ్లోకంలో ఆయన చెప్తూనే ఉన్నారు. అది మనం జాగ్రత్తగా వింటూ అది అర్థం చేసుకున్నట్టయితే మనం ఒక మంచి త్రోవని ఏర్పరచుకుంటూ ఆ త్రోవలో మనం వెళ్ళడానికి మనకి చాలా చక్కగా ఉంటుంది. అయితే 23వ శ్లోకంలో మనం మొన్న నేర్చుకున్నాము. ఏంటంటున్నాడు, ఏ అపి అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయా అన్వితా తే అపి మాం ఏవ కౌంతేయ యజంతే అవిధపూర్వకం. ఇది ఆయన 23వ శ్లోకంలో అతను చెప్పాడు. దీని గురించి లాస్ట్ టైం నేను చెప్పాను. ఏంటి దీని తాలూకా అర్థం ఏంటి, ఏ అపి అన్య దేవతా భక్త అంటున్నాడు. ఏంటి అంటే అయినప్పటికీ, అంటే మనం అంటాం కదా ఏ అపి అంటే అయినప్పటికీ, ఏంటి అయినప్పటికీ అని అక్కడ ఎందుకు అది ఆ పదాన్ని వాడాడు అంటే అన్య దేవతా భక్త అంటే మంచి సకామ భక్తితో ఎవరైతే దేవతలను ఇతర దేవతలు ఆ ఇతర దేవతలు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ సంగతి ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఏంటి ఇతర దేవతలు అంటే
సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, దేవతలు అనమాట. ఆ దేవతల్ని పూజ చేసిన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? శాస్త్రయుక్తంగా ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళు పూజ చేస్తూ ఏం చేస్తున్నారు? యజంతే అంటే పూజ చేస్తూ శ్రద్ధమా అన్విత, అది శ్రద్ధమా ఎలా పూజ చేస్తున్నారు? మామూలుగా కాదు, చాలా శ్రద్ధతో పూజ చేస్తున్నారు. అంత మంచి శ్రద్ధతో వాళ్ళు పూజ చేస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరికి పూజ చేస్తున్నారు? ఆ భగవంతుని ప్రాప్తి కోసం వాళ్ళు సర్వదా వాళ్ళు ప్రయత్నిస్తూ ఆపి అంటే అయినప్పటికీ ఇతర దేవతలను వాళ్ళు పూజ చేసినప్పటికీ వాళ్ళు విన్నమగలరు. ఎవరిని పూజ చేసినా పర్వాలేదు. అంతే. అది ఎలా పూజ చేయాలి? శ్రద్ధతో. శ్రద్ధాయాం అన్విత తే అపి మాం ఏవ కౌంతేయ, వాళ్ళు నన్ను పూజ చేసినట్లే కౌంతేయ. ఓ అర్జున, వాళ్ళు దేవతలను పూజ చేస్తున్నారు, కానీ ఆ దేవతలను సృష్టించిన వాడిని నేనే గనుక నన్ను వాళ్ళు కొలిచినట్టే, నన్ను కొలిచినట్టే. యజంతి పూజ చేసిన అవిధ పూర్వకం. వీళ్ళు ఇలా చేస్తూ వాళ్ళు కూడాను నన్ను పొందగలరు. అంటే డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా వెళ్తున్నారు వీళ్ళు. డైరెక్ట్గా మీరు భగవంతుని పూజ చేసినట్టయితే ఆయన్ని పూజ చేసినట్టు మామూలుగా వెళ్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవతలను పూజ చేస్తూ ఆ దేవతల ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. ఆ దేవతలను సృష్టించిన వాడిని వెళ్ళినాయి. అయినా ఆ పూజలు ఎలాగా ఎంతో చక్కగా చేసినట్టయితే, అది చాలా శ్రద్ధగా చేసినట్టయితే, ఆ శ్రద్ధాయుక్తంగా చేస్తూ అది సకామ పూజతో వేదశాస్త్రాల్లో వర్ణించబడినట్టు వాళ్ళు వేదశాస్త్రాల్లో ఏదైతే చెప్పారో ఆ వర్ణించినట్టు దేవతల్ని సకామ కర్మలతో వాళ్ళు పూజ చేస్తూ దృఢ విశ్వాసము ఆ తర్వాత శ్రద్ధాయుక్తము వీటితో వాళ్ళు పూజ చేసినట్టయితే వాళ్ళు కూడా నన్ను చేరగలరు అన్న భావనతో ఆయన ఈ శ్లోకాన్ని దేవతలు సేవించిన వారు కూడా వీళ్ళు నాకు చేరగలరు. అయితే ఇతర దేవతలు వాళ్ళు కూడా నా అంగములే, నా శరీరంలో ఉన్న భాగములే అనేసి భగవంతుడు చెప్తున్నాడు. వారు కూడా భగవంతుని స్వరూపములే. ఎవరు ఆ దేవతలు ఎవరు? రంతిదేవుడని. వాళ్ళెవరు? వాళ్ళు కూడా భగవత్ స్వరూపులే. అయితే ఏ విధంగా పూజ చేసినట్టయితే ఏ విధంగా చేస్తారు? దానికి మనం ఎగ్జాంపుల్స్ ఎన్నో మనకు ఉన్నాయి. రుక్మిణి ఆవిడ ఆ భగవంతుడే కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు అన్న భావనతో ఆవిడ ఎంతో శ్రద్ధాభక్తులతో ఎంతో విశ్వాసంతో ఆ భగవంతుని కొలిచింది కనుక ఆ భగవంతుణ్ణి పొందగలిగింది. అలాగే ఎంతోమంది ఉన్నారు. అలాగే లక్ష్మణుడు కూడాను ఎంతో శ్రద్ధగా ఆ రాముడితో వెళ్తూ తన తాలూకా ఇవి అంటే ఎంతో భక్తియుక్తంగా ఎంతో శ్రద్ధగా ఆ తర్వాత నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు అని తన రాజ్యాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టి ఆ అడవులంట ఆ రాముడితో సహా ఈయన కూడా బయలుదేరి ఆయనతో ఉన్నారు. ఆయనకి ఎటువంటి స్థానం కలిగిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే అంత శ్రద్ధ భక్తులతో వీళ్ళు చేసినట్టయితే తప్పక అవుతారు. అలాగే ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన చిన్నవాడు కాదు. విభీషణుడు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు మనకి లెక్క లేదు. వీళ్ళందరూ భగవంతునిలో చేరిన వాళ్ళే. ఎంతో శ్రద్ధగాను ఎంతో భక్తితో ఆ భగవంతుని పూజ చేస్తూ వాళ్ళు ఆ భగవంతుని చేరువలో చేరుకున్నారు.
అని 23వ శ్లోకంలో మనకి ఇది అందించాడు. అయితే 24వ శ్లోకం ఈరోజు మనం చెప్తున్నాం. 24లో ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి. ఏంటంటున్నాడు 24లో? అహం, ఫస్ట్ అహం నేనే, నేను అన్న దాంట్లో నుంచి భగవంతుడు స్టార్ట్ చేస్తున్నాడు. దాంట్లో అహం హి సర్వయజ్ఞానాం, సర్వయజ్ఞ అంటే సకల యజ్ఞాలు, ఆ యజ్ఞాల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడ దేవతల గురించి చెప్పాడు, ఇక్కడ యజ్ఞాలు. ఈ యజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ యజ్ఞాలు ఎలా చేస్తున్నారు, ఈ యజ్ఞాలు చేసిన కూడా అది నాకే చెందుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. అది ఆ యజ్ఞాలు చేస్తూ ఆ యజ్ఞాల్లో ఉన్న భోక్త అది అనుభవించాలి. అది అనుభవించడానికి ప్రభురేవచ, అందులో ఎలాగ అనుభవిస్తారు? అందులో ఉన్న ప్రభు ఎవరు? ఆ యజ్ఞానికి కనుక రాజు ఎవడు? ఆ యజ్ఞానికి కారకుడు. అంటే ఆ యజ్ఞం చేస్తే ఇచ్చే ఫలితం, ఆ ఇచ్చే ఫలం, అంటే ఆ ఫలం ఇచ్చేవాడు ఎవడు? ఆయనే ప్రభువు, ఆయనే స్వామి, ఆయనే భగవత్ స్వరూపుడు, ఆయనే తత్వబోధకుడు, ఆయనే సర్వరూప, ఆయనే సర్వోత్తముడు, ఆయనే పురుషోత్తముడు, ఆయనే నిన్ను అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు అందజేశారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ భక్తరేవ చ. సతు అంటే అది అక్కడ ఏం చెప్పాడో చూడండి. సత్తు అంటే కానీ, దానికి మళ్ళీ ఎలా చెప్తున్నారో ఆయన సత్తు అక్కడ చెప్తూ ఏం చెప్తున్నాడో చూడండి. అది కానీ అయితే మామి అభిజానంతి, అభిజానంతి, జానంతి అంటే ఎరంగరు, అభిజానంతి అంటే నన్ను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇవి చేసిన నేనే స్వామిని, నేనే కారకుణ్ణి, నేనే ఇచ్చినవాడిని అన్ని భావన ఉన్నది. కానీ అందులో దాని తాలూకా ఫలితం ఎలా వస్తుంది? అది ఆ ఫలితం ఇచ్చిన వాడిని నేనే, కానీ నేనే పరమేశ్వరుణ్ణి. అంటే మామి అభిజానంతి, మాం అంటే మామి అంటే ఎవరు? మామూలు అంటే అక్కడ ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడైన నన్ను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్న దానితో అక్కడ పెట్టాడు. సత్ మాం అభిజానంతి తత్వన అతచ్చవంతి. తత్వం, అక్కడ తత్వం ఎవరి తాలూకా తత్వం? భగవంతుని తాలూకా తత్వం. ఆ భగవంతుని తాలూకా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం ఏంటవుతుంది? ఎందుకు కిందకి వెళ్తుంది? చ్యవంతి అంటే అది 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 ఫలించకుండా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు కనుక. వాళ్ళని నేనే సర్వోత్తముడిని, నేనే పురుషోత్తముడిని, నేనే అన్ని జాగాల్లో నేనే ఉన్నాను, ప్రతి జీవిలో కూడా నేనే ఉన్నాను అన్న భావన వాళ్ళకి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు తెలుసుకోలేక ఏంటవుతున్నారు? వాళ్ళు జన్మకి ఈ జన్మ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మ అలా సతమతం అవుతూ ఈ కాలచక్రంలో పడుతూ వాళ్ళు చక్రంలో తిరుగుతున్నారు. కానీ వాళ్ళు ఈ భగవంతుని అర్థం చేసుకుంటూ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అన్న భావనతో ఆ స్వామి ఎంత చక్కగా ఈ శ్లోకాన్ని మనకు అందించారో చూడండి. నేను మరొకసారి శ్లోకం చెప్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుదేవత సతు మాం అభిజానంతి తత్వన అతచ్యవంతి. ఇది పతనం కాదు. అనేసి ఆయన అంటే ఏంటి? ఇది రోజుకి ఇన్ కేసు వాళ్ళకి అర్థం చేసుకోలేక వాళ్ళు పతనం అవుతూ, అంటే పతనం అంటే ఏంటి? ఈ కాలచక్రంలో తిరుగుతూ ఈ జన్మ తర్వాత మరొక జన్మ అలా జన్మ ఎత్తుతూ ఆ భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నారు. సకల యజ్ఞములను
ఈ సకల యజ్ఞానికి భోక్తని స్వామిని నేనే. ఆ యజ్ఞాలకి ఏదైతే యజ్ఞం చేస్తున్నారో దాని తాలూకా భోక్తని స్వామిని నేనే అని చెప్తున్నాడు. వారు ఆ పరమేశ్వర తత్వాన్ని ఎరుంగక వారు పతనం అవుతున్నారు. అంటే పతనం అంటే పునర్జన్మం పొందే, అంటే వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మ రాకుండా ఉండడానికి అవ్వట్లేదు, మళ్ళీ జన్మ ఎత్తున్నారనమాట. అందు గురించి వాళ్ళకి ఏంటంటారు, అతశ్చవంతి అంటే వీళ్ళు పతనం అవుతున్నారు, అంటే డౌన్ గ్రేడియంట్లో ఉన్నారు కానీ అప్ గ్రేడియంట్కి వెళ్ళలేకపోతున్నారు. విశ్వమంతయు భగవంతుని రూపమే. సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ ఇవన్నీ భగవంతుడే. ఈ మొత్తం జగత్తంతా ఆయనే. దీనికి ఇది సృష్టించిన వాడు అతనే, లయ అంటే పూర్తిగా తీసేసినవాడు ఆయనే, లయ చెందినవాడు ఆయనే. అందరినీ వారి అంటే అతను ఈ రెండు ఉన్నాయి. కానీ ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే నీకు జన్మనిచ్చాడు, అంటే ప్రతి ఒక్కరికి మానవ రూపం కూడా ఇచ్చాడు. మానవ రూపంలో అతను ఏం చేశాడు, ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, ఒక బుద్ధిని ఇచ్చాడు, ఒక మనస్సుని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్తగా నువ్వు తెలుసుకొని నీ ప్రవర్తనలో నువ్వు చక్కగా ఉండు అన్న భావనతో ఆయన ఇవన్నీ అందజేశారు. కానీ అవి అందిన తర్వాత వీళ్ళలో అహం ఎక్కువైపోయి, గర్వం ఎక్కువైపోయి, నేనే అన్నీ చేస్తున్నాను, ఇదంతా నాదే అన్న అహంతో, ఆశలతో సతమతమవుతూ, కోరికలతో కింద మీద పడుతూ, అవే ఇదే ఈ బాహ్య ప్రపంచంలో చూస్తున్న భోగాలు ఇవే చాలా మంచివి, ఇందులోనే ఆనందం ఉన్నది అనేసి వాళ్ళు దాంతోనే గడుపుతూ వచ్చారు. కానీ దీనికన్నా శ్రేష్టమైనది ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు. అది ఎంతో శ్రేష్టమైనది భగవంతుని తాలూకా తత్వజ్ఞానము. ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేక వీళ్ళు సతమతం అవుతున్నారు. దీనికి తలగా ప్రభువు మహేశ్వరుణ్ణి ఇవన్నీ నేనే, కానీ నేనే అని నేను చెప్తున్నాను, ఇవన్నిటికీ కారకుడు నేనే అన్నను వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు డౌన్ గ్రేడియంట్లో వెళ్తున్నారు. దీనికి అంతటికీ కర్త ఎవరు? భగవంతుడే. భగవంతుని తత్వం ఎరుకలేక, అంటే తెలుసుకోలేక, భగవంతుని తత్వజ్ఞానం తెలియక సతమతమవుతూ సరైన నమ్మకం చాలక, నమ్మకం లేక అజ్ఞానులై దాని తాలూకా ఫలాల్ని అందుకోలేకపోతున్నారన్నమాట. భగవంతుని చేరుగా అంటే అవి అందుకోలేక ఈ ఈ ఈ జన్మ సార్థకం చేసుకోలేక, ఇంకా జన్మ లేకుండా వాళ్ళు చేయలేకపోతున్నారు. మళ్ళీ అది ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. ఫెయిల్ అయిపోతూ మళ్ళీ జన్మనెత్తుతున్నారు. అది ఇక్కడ చెప్తున్నాడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ సతు మామి అభిజానంతి తత్వాన అతశ్చవంతి. చూడండి ఎంత చక్కగా ఆ శ్లోకాన్ని మనకు అందజేశారో. అంటే ఇది ఈ యజ్ఞాలు ఇవన్నిటికీ భోక్తని, ఆ తర్వాత ఇందులో ఉన్న హెడ్ నేనే, అంటే ఈ యజ్ఞంలో ఉన్న స్వామిని, ఈ ప్రభువుని నేనే అని చెప్తూ, దీనికి తగిన ఫలితాన్ని వాళ్ళ ద్వారా వచ్చినన్ను ఈ ఫలితాన్ని కూడా ఇచ్చినవాడిని నేనే అనేసి భోక్తాచ ప్రభు రేవచ, దీనికి తగిన నేను ఈ ప్రభువుని, స్వామిని నేనే. కానీ ఈ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోలేక వాళ్ళు సతమతమవుతూ అత్యత్యవంతి అంటే వాళ్ళు డౌన్ గ్రేడియంట్లో వెళ్తున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి అప్పచెప్పారు. మనం తర్వాత శ్లోకానికి వెళ్దాం. 24 25 శ్లోకంలో భగవంతుడు మనకి ఏటి అందించాడో అది మనం తెలుసుకొని తర్వాత మనం చేద్దాం. ఏటంటున్నాడు 25వ శ్లోకం? యాంతితో స్టార్ట్ చేశాడు. యాంతి దేవవ్రతా దేవాన్
దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి పూతేజ్యా యాంతి మజ్జంజనోపి మాం మజ్యాజనోపి మాం. అది యాంతితో స్టార్ట్ చేసేవారు. అంటే యూ విల్ గెట్. వాట్ యూ విల్ గెట్? ఏంటి యాంతి? దేవవ్రతా దేవాన్. దేవాన్ అంటే అక్కడ ఏంటి? దేవతలను. ఆ దేవతలను పూజ చేసి ఆ దేవతల్ని పొందడం అంటే యాంతి. వాళ్ళు ఆ దేవతలను పొందుతున్నారు. ఎలా పొందుతున్నారు? వాళ్ళు దేవతా పూజలు చేస్తూ. దేవవ్రత అంటే పూజలు. ఎలాంటి పూజలు? దేవతలను సేవించి దేవతలను పూజ చేయట అంటే వ్రతాలు చేయడం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, అన్నదానం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. యజ్ఞం అంటే మామూలు విషయం కాదు. ఏ యజ్ఞంలో అన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంతో దానపరచాలి. అందరికీ అన్నదానం ఇస్తున్నారు. బ్రాహ్మణులకు పిలవాలి, బ్రాహ్మణులకి సంతృప్తిపరచాలి. అలాంటివి ఏం చేస్తూ అలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఏం పొందుతున్నారు? వాట్ దే విల్ గెట్ దేవత. ఆ దేవతలను పొందుతూ ఇక్కడ ఏదైతే పుణ్యాన్ని సంపాదించారో అది పట్టుకుంటూ దేవేంద్రలోకం వెళ్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొందరు ఏం చేస్తున్నారు చెప్పండి? పుత్రాన్ పితృన్ యాంతి పితృవ్రత. ఈ పితృవ్రతలు అంటే ఏంటవి? ఆ పితృవ్రత అంటే ఏంటి? అంటే పితృలకు చేసినవి. అంటే శ్రాద్ధాలు, చనిపోయిన తర్వాత చేసిన పూజలు, శ్రాద్ధాలు పెడతారు. వాళ్ళకి దానాలు చేస్తారు. వాళ్ళ తాలూకా ఆత్మ శాంతించడానికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అది పితృ కార్యక్రమాలు. ఆ పితృ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఏంటి దొరుకుతుందట? యాంతి అంటే దొరకడం. వాళ్ళకి ఏంటి దొరుకుతుంది? పితృలను సేవించినప్పుడు పితృలోకం. ఆ పితృలు ఎవరైతే వీళ్ళు చనిపోతారో, ఎవరైతే పుణ్యం చేసుకుంటారో, ఎవరైతే దీని కూడా పితృలోకానికి వెళ్తారు. ఆ పితృలోకంలో వాళ్ళు ఆత్మ శాంతించడానికి వీళ్ళు చేసే పూజలు కూడా వాళ్ళు అందుకుంటారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. పితృని యాంత్రి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య. అలాగే భూతాలను పూజ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ భూతాలను పూజ చేసిన వారు అంటే ఆ భూతాల తత్వాన్ని దగ్గరికి వెళ్తారు. ఆ భూతాలు అంటే దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయి. వాటికి కూడా ఈ విధంగా కొందరు చేసి వాళ్ళనేమో అదుపులో పెట్టుకుంటారు. అదుపులో పెట్టుకుంటూ వాళ్ళు చేయవలసినవి ఏవో చేస్తారు. కానీ ఈ భూతాలు చేసిన వాళ్ళు ఏ గుణానికి సంబంధించిన వాళ్ళు? తమో గుణానికి సంబంధించిన వారు. ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళకి ఈ భూత శ్రేయస్సులు కావాలి. ఈ భూతాల తాలూకా పూజలు, పునస్కారాలు వాళ్ళకి శ్రద్ధాయుక్తంగాను చక్కగా చేస్తూ ఉంటారు. కానీ అది చేయడం మంచిది కాదు అని చెప్తున్నాడు. భూతాని యంతి భూతేజ్య యంతి మాజ్యజినోపి మాం. వీళ్ళందరూ వాళ్ళు చేస్తారు. కానీ నాకు మధ్యాహ్నం. ఏంటి మధ్యాహ్నం అంటే నన్ను చేరడానికి చేసే పూజలు. అవి ఎవరైతే నన్ను చేరడానికి పూజలు చేస్తారో వాళ్ళు నన్నే పొందెదరు అని చెప్తున్నాడు. దేవతలను పూజించేవారు ఏంటి చేస్తారు? దేవలోకానికి వెళ్తారు. పితృలను సేవించేవారు పితృలోకానికి వెళ్తారు. భూత ప్రేతులను అర్పించేవారు భూత ప్రేత రూపాన్ని భూతాలుగాను వాళ్ళు దీనిగా వాళ్ళు పొందెదరు. అంటే దే విల్ గెట్ భూతాలు.
ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఇక్కడ ఏంటంటే మధ్యాజినో, అక్కడ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మధ్యాజినో మధ్యాజినోపి మాం మధ్యాజిన అపి మాం. మధ్యాజిన ఏంటి? మధ్యాజిన అంటే మధ్యాజిన అంటే నన్ను ఆరాధించేవారు. మామాపి అంటే నన్నే పొందెదరు అని చెప్తున్నాడు. యాంతి అంటే పొందెదరు. నన్ను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు, నన్ను ఆరాధించిన భక్తులు ఎవరైతే భక్తిగా నన్ను ఆరాధిస్తారో వాళ్ళు నన్నే పొందెదరు అనేసి ఈ శ్లోకంలో చాలా చక్కగా అందించాడు. యాంతి దేవతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యజ్జినోపి మాం. ఇది దేవతలను పూజించిన వారు దేవతలను పొందుతారు, పితృలను పూజించిన వారు పితృలోకానికి వెళ్తారు అనేసి ఈ శ్లోకంలో మనకు చాలా చక్కగా ఇది అందించాడు. ఇది ఎలా వస్తున్నది? శ్రద్ధ తర్పణ ఇవన్నీ చేసిన వాళ్ళు తప్పక దానికి చేరుకుంటారు. వారు చేరుకొని వాళ్ళ తత్వజ్ఞానాన్ని పెంచుకుంటారు. దీంట్లో భగవంతుని తాలూకా తత్వం తెలుసుకోవడానికి ఎన్ని విధాల, అంటే మానవుడిగా ఉన్న తర్వాత వాళ్ళు ఏ విధంగా సేవిస్తే భగవంతు తత్వాన్ని తెలుసుకోగలరు. అది మామూలుగా తెలుసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవ్వదు. వాళ్ళకి తగిన సాధన కావాలి. ఆ సాధనతో ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలంటే మీరు శ్రద్ధాశక్తులతో ఏవి గ్రంథాలు, ఈ గ్రంథాలు శాస్త్రాలు చదివినట్టయితే ఆ శాస్త్రయుక్తంగా చేసినవి అన్నీ చాలా చక్కగా ఉంటాయి. అవి చదివినట్టయితే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞానంలో భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతుని నువ్వు తెలుసుకుంటారు. అది ఏంటి అంటే వేదాలు. ఆ వేదాలను ఎలా తెలుసుకుంటారు? ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ ఆ వేదాలు బ్రహ్మ నుంచే వచ్చాయి కనుక ఆ వేదాలు కూడా మనం చదువుతూ ఉండాలి. ఆ వేదాలు చదువుతూ ఉండి మనం ముందుకు వెళ్ళాలి. ఈ సంసారం ఏంటి? మనం దేంట్లో ఉన్నాం? వేర్ వీఆర్. మనం ఒక సంసారం అంటే ఏంటి? మనకి భార్య, పిల్లలు, ఒక కుటుంబం, బంధువులు, స్నేహితులు ఇదంతా ఉన్నాయి. ఇవన్నీ తల్లో ఉన్నాయి. ఇవన్నీ సంసారాలే. మనం సంసార సాగరంలో ఉన్నావు. ఈ సంసారం అనే సాగరం అంటే ఈ సముద్రాన్ని దాటడానికి నువ్వు ట్రై చేయాలి. వీళ్ళ దగ్గర నుంచి ఎలా బయటకు వెళ్తావు అంటే ఒక్కొక్కరిని విడిపించుకుంటూ వెళ్ళాలి. అన్నీ దగ్గరగా పట్టున్నాయి కానీ వాటిని విడిపించుకోవాలి. అది ఎలా ఉండాలి? ఎలా నువ్వు ఈ సముద్రాన్ని దాటగలవు? హౌ యు విల్. నువ్వు దాన్ని దాటాలి అంటే నువ్వు నడిపించే నావ గట్టిగా ఉండాలి. అంటే దృఢంగా ఉండాలి. నువ్వు నడిపించే నావ అంత దృఢమైనగా ఉండాలి. ఎందుకంటే ఈ సాగరం మామూలుది కాదు. పెద్ద పెద్ద కిరటాలతో వస్తుంటాయి. అది పెద్ద గాలులకు కూడాను అది తట్టుకోవాలి. నీ తెరచాప కూడాను అలాగే ఉండాలి. అంటే నీ తాలూకా అంటే నీ లైఫ్ స్టోరీ ఎలా ఉండాలో చెప్తున్నాడు. అలా ఉన్నట్టయితేనే నువ్వు ఈ భవసాగరాన్ని దాటగలవు. అంటే ఈ సముద్రాన్ని నువ్వు దాటగలవు. సముద్రాన్ని దాటినట్టయితేనే నీకు భగవంతుడు నీకు దొరుకుతాడు. అంటే నీ నావ చక్కగా ఉంటాడు. నావా అంటే ఏంటి? నీ జీవిత చరిత్ర. నీ జీవిత చరిత్ర అంటే నీ తాలూకా సంస్కారం. నీ సంస్కారం అంటే ఏంటి? నీ తాలూకా మనస్సు, బుద్ధి ఇవన్నీ చాలా చక్కగా ఒక లెవెల్లో ఉండాలి. నీకు అహంకారాలు, అహంభావాలు ఇవేమీ ఉండకూడదు. ఇవేమీ లేకుండా ఒక మంచి మనసుతో నువ్వే కానీ ఉన్నట్టయితే నీ నావ చాలా చక్కగా మృదువుగా దృఢంగా తయారవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇందులో పడిపోతావో ఈ అహంకార, మమకార
ఇందులో పడిపోతావో ఈ అహంకారాలతోని మమకారాలతోని ఆ తర్వాత విద్వేషాలు ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో నీ నావ ఇంకా దృఢంగా ఉండదు, అది గట్టిగా తయారవ్వదు. అదే కానీ గట్టిగా తయారైనట్టయితేనే నువ్వు ఆ సాగరాన్ని దాటగలవు. అదనమాట, దృఢమైన నావ కావాలి. దీనికి ఏంటి, దానికి చుక్కాని చక్కగా ఉండాలి. అంటే నీ తెరచాప అది ఇటువైపు గాలి వీస్తే అటువైపు తిప్పుతూ ఉండాలి, అది కూడాను చాలా చక్కగా ఉండాలి. అదే ఏంటది, అది భగవంతుని తాలూకా నామస్మరణ. ఆ భగవంతుని నామస్మరణతో ఉన్న ఆ దిక్సూచిని అంటే ఆ తెరచాపని నువ్వే కానీ దృఢంగా ఉంచుకుంటూ ఎటువైపు గాలి వస్తే అటువైపు నువ్వు తిప్పుకుంటూ, అంటే ఆ వైపు తిప్పుకుంటూ ఆ నావను నడిపిస్తూ ఆ నావ దృఢంగా ఉన్నట్టయితే ఈ సంసార సాగరం అనే భవసాగరాన్ని నువ్వు దాటడానికి ప్రయత్నించవచ్చు. అది దాటితే కానీ భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేవు, భగవంతుని తెలుసుకోలేవు, నువ్వు ఏ విధంగానూ దగ్గరికి వెళ్ళలేవు అంటూ ఈ 2 శ్లోకాలు ఏంటంటే, ఇది దేవలోకాన్ని వెళ్ళన్నో నీవు పితృకార్యక్రమాలు చేసినా లేకపోతే దేవతలను పూజ చేసినా ఏదైనా ఒక మంచి నమ్మకంగా దృఢంగా నువ్వు పూజ చేసినట్టయితే, ఒక నమ్మకంతో చేసినట్టయితేనే నువ్వు ఏదైనా ఒక దానికి ఫలితం వస్తుంది. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. నువ్వు మైనస్ అయితే మైనస్ ఫలితం, ప్లస్ అయితే ప్లస్ ఫలితాలు. ఆ ఫలితాలు దక్కుతూ తమ ఫలితాల ప్రకారమే భగవంతుడు జన్మను కూడా ఆ విధంగానే ప్రసాదిస్తాడు. మీరు చేసుకున్న పుణ్య కార్యక్రమాలైటి పాప కార్యక్రమాలైటి దాని ప్రకారం నీకు మరుజన్మ ఉంటుంది. ఈ మరుజన్మ రాకుండా ఉండాలంటే ఈ భవసాగరం అనే సాగరాన్ని దాటడానికి నువ్వు సిద్ధంగా ఉండి చాలా చక్కగా నువ్వు తయారు చేసుకుంటూ దీన్ని చేసినట్టయితే భగవతత్వాన్ని నువ్వు దాటగలవు అనేసి ఈ 2 శ్లోకాలు మనకి 24, 25 శ్లోకం ఈరోజు అయింది. ఏంటి 24లో చెప్పాడు, అహం విసర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ సతు మాం అభిజానంతి తత్వాన అతశ్చవంతి. సర్వయజ్ఞానం అంటే సకల యజ్ఞములకు భోక్తని స్వామిని కూడా నేనే. ఆ యజ్ఞాలు చేసినవన్నీ నిన్ను నావే. ఆ యజ్ఞాలు చేసిన పుణ్య కార్యక్రమాలు ఏవైతే దాన ధర్మాలు ఏవైతే చేస్తారో అవి చాలా చక్కగా చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ మీరు ఆ దేవలోకం వెళ్తారు. అలా చేసినట్టయితే మీకు పూర్వజన్మ అంటూ ఉండదు అని ఆ శ్లోకంలో చెప్పుతూ 25వ శ్లోకంలో యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రత భూతాని యంతి భూతేజ్య యాంతి మధ్య జినోభయాం అనేసి, ఇది దేవతలను పూజించేవారు దేవలోకానికి వెళ్తారు, పితృలోకం సేవించేవారు పితృలోకానికి వెళ్తారు, ఆ తర్వాత భూత ప్రేతులు అర్పించిన వారు భూత ప్రేతులు అవుతారు, ఆ తర్వాత నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నన్ను మీరు చేరుకుంటారు అన్న భావనతో ఈ 2 శ్లోకాలు మనకు అప్పచెప్పారు. నెక్స్ట్ 26, 27 నేను రేపు చెప్తాను. సాయిరామ్.